ఇస్లామీకరణ తర్వాత ఇరాన్ నుంచి చాలామంది జొరాస్ట్రియన్లు లేదా పార్సీలు భారతదేశానికి వలస వచ్చేసారు. వలస రావడం మాత్రమే కాదు, భారతదేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించారు ఈ జొరాస్ట్రియన్లు లేదా పార్సీలు. అందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు. మనం చెప్పుకోవాలంటే జేఆర్డి టాటా దగ్గర నుంచి మొదలుకొని సైరస్ పూనావాలా, హోమీ జే బాబా వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ పార్సీలు. వీళ్ళ గురించి క్లుప్తంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఎపిసోడ్లో. నాతో స్టూడియోలో ఉన్నారు పికేటి ప్రసాద్ గారు, అనలిస్ట్. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ఇందులో చాలా హిస్టారికల్ కనెక్షన్ గురించి మనం వేరే ఎపిసోడ్లో మనం చెప్పాము. పార్సీలు లేదా జొరాస్ట్రియన్లు మన దేశ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించారు, ఎలా కలిసిపోయారు, ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చేసినా కూడా అంటే పూర్వీకులు ఎలా కలిసిపోయారు అంటే జొరాస్ట్రియన్స్కి అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే అరబులు వచ్చి అక్కడ ఇస్లామైజేషన్ చేయడం మొదలుపెట్టారో అక్కడ వాళ్ళ మీద ఈ జిజియా ట్యాక్స్లు వేయడం మొదలుపెట్టారు. ఆ కన్వర్షన్ తట్టుకోలేక మత మార్పిడిలో ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు నెమ్మదిగా ఈ హార్మజ్ ఐలాండ్ ఇవన్నీ వాట్ల మీద అరేబియన్ నది ఇది ఉంటుందో దాని మీద వాళ్ళు ఒక 1200 సంవత్సరాల కిందట భారతదేశం వచ్చారండి. సో అది కూడా ప్రత్యేకించి ఈ గుజరాత్ ప్రాంతంలో ఈ బార్డర్లో ఏవైతే ఉంటుందో అరేబియా నది అక్కడ వచ్చారు వాళ్ళు. అయితే ఆ వచ్చిన దాన్ని ఏంటంటే సంజన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది గుజరాత్లో. సంజన్ అనే అక్కడ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ రాజ్పుత్ రాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్ద పడవలో వచ్చేవాళ్ళు అక్కడ పడవ ఆపినప్పుడు ఇతను సైనికుల ద్వారా అలాగే వీళ్ళ సైన్యాధ్యక్షుడి ద్వారా పంపించి ఒక గ్లాస్లో పాలు మొత్తం నింపిన గ్లాస్ వాళ్ళకి చూపించాట. ఆ పర్షియన్ నాయకుడు ఎవరైతే ఈ జొరాస్ట్రియన్ ఎవరైతే ఉన్నారో నాయకుడు అతను చూపించడం జరిగింది. అంటే దానికి అర్థం ఏంటంటే ఒక సింబాలిజము, మేమే ఆల్రెడీ ఫుల్ అయిపోయాము, మీరు బయట వాళ్ళు మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేము అన్నట్టు. అనిన తర్వాత ఈ జొరాస్ట్రియన్ నాయకుడు ఏం చేశాడంటే కొంచెం మాకు పంచదార తెప్పించండి అన్నట్టు. ఆ పంచదారని ఆ ఫుల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ దాంట్లో ఈ పంచదార వేసాడట. మీకు ప్లేస్ లేకపోయినప్పటికీ కూడా ఈ పాలు పంచదార ఎలా కలిసిపోయిందో మేము కూడా మీతో పాటు అలా కలిసిపోతాము, మాకు ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వేడుకున్నారు. అప్పుడు ఆ రాజు అసలు వీళ్ళ ఆలోచన ధోరణి ఎంత బాగుంది, అసలు ఏంటి, అసలు వీళ్ళ గురించి వాళ్ళ మతం ఏంటో మేము తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే కొన్ని సింపుల్ కండిషన్స్ చెప్పడము, అలాగే మీరు గుజరాతీ కూడా నేర్చుకోవాలి, మా లోకల్ లాంగ్వేజ్ మా సంస్కృతుల్లో కలిసిపోవాలి కదా, మరి పాలు మన పంచదారలు కలవాలంటే అది చేయాలి, మీ వేష భాషలు కూడా మాలాగే ఉండాలి అని చెప్పడం జరిగింది. అందు గురించి అక్కడ వాళ్ళు స్త్రీలు కూడా వాళ్ళు చీరలు కట్టుకోవడం అవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అది ఒకటేంటంటే ఈ జొరాస్ట్రియన్స్ ఎలా మైగ్రేట్ అయ్యారని చెప్పడం. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 1000 years బ్యాక్ జరిగింది. అవును. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో మనలాగే కామన్ అండి. కొన్ని వాళ్ళకి చాలా పవిత్రమైన అగ్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే అతష్ బెహ్రమ్ అంటారండి. దాన్ని కూడా అలాగే వెలుగుతూ ఇప్పుడు కూడా వెలుగుతూ ఉంది. దాన్ని అంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. అయితే అంటే వాళ్ళకి సింబలిజం అది. సో దాన్ని వాళ్ళు ఇక్కడ మా భారతదేశం తీసుకురావడం అదే అంటే ఇంకా ఇదే మా మాతృభూమి ఇదే అని చెప్పేయడానికి ఒక సింబాలిజం. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మంచి ఆ బిజినెస్ ఇవన్నీ మంచి థాట్, వాళ్ళ స్కిల్ అవన్నీ చాలా బాగుండేది. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు మనకి కొంతమంది ఎవరైతే గొప్ప ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో మనకి జొరాస్ట్రియన్స్ వాళ్ళ గురించి చెప్పారు మీరు. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1900 ఆ టైంలో స్టార్ట్ అయింది. అంటే 1870 నుంచి 1920 1930 ఆ ప్రాంతంలో జరిగింది. మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎవరంటే మనకి జంషెడ్జీ టాటా అంటారు.
జేఆర్డి నెక్స్ట్ అంతకుముందు జంషెడ్జీ. అందు గురించే మనకి జంషెడ్పూర్ కూడా ఇప్పుడు కూడా ఉంది. అవును. ఓకే, సో అలా అంటే అప్పుడే స్టీల్ దాని గురించి ఇవన్నీ సెటప్ చేయడం అవన్నీ జరిగింది. ఇంకోటి మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ జేఆర్డి టాటా గారు. సో అలా మనకి యాక్చువల్లీ ఐటీ కంపెనీలు ఇప్పుడు మనకైతే అందరు సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వంటున్నారు. 1964లోనే వాళ్ళు సెటప్ చేశారు. టీసీఎస్ అప్పటి నుంచి ఉంది. మనకి ఇళ్ళకి తాళాలు వేసుకోవాలంటే గోడ్రేజ్ తాళాలు, వాళ్ళు కూడా అదే. చిన్నప్పుడు మనకి బాంబే డైయింగ్ బట్టలు బాంబే డైమ్ అనేవాడు. బాడియాస్ వాళ్ళు కూడా అక్కడి నుంచే. కోవిడ్ వచ్చినప్పుడు మనకి యావత్ ప్రపంచానికి సప్లై చేసిన వ్యాక్సినేషన్ పూనావాలా, సైరస్ పూనావాలా, ఆ వ్యాక్సినేషన్ ఆ సంస్థ ఏదైతే ఉందో ఆయన కూడా పార్సీయే. అలా ఇదే కాదు అంటే బిజినెస్ అని కాదు, మన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆయన గురించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. హోమీ బాబా. ఎస్, ఇప్పుడు మనకి బార్క్ అని ఉంది. ఓకే, బాబాస్ అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో అది కూడా ఉంది. వారు కూడా మన న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఎంతో తోడ్పడారు. పితామహుడు ఆయన. ఎస్, అలా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాబాయ్ నౌరోజీ అంటారు. సో వారు 1892 ఆ ప్రాంతం నుంచే బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉండడము, లేకపోతే అక్కడే మనకి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు హౌస్ ఆఫ్ కామన్స్ దాంట్లో వీరిని ఎలెక్ట్ చేయడము, ఇండియా మనకి పాలసీస్కి వాటిలన్నిటికీ కాంగ్రెస్కి, ఇప్పుడు కాంగ్రెస్కి అప్పటి కాంగ్రెస్ చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని అనుకోకండి, దాని చాలామంది గొప్ప గొప్ప లీడర్లు ఉన్నారు అప్పటి కాంగ్రెస్. సో దాదాబాయి నౌరోజీ. అలాగే మనకి శామ్ బహదూర్, ఇండియాస్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్, మానేక్షా, వారు కూడా పార్సీలే. సో ఆ విధంగా చూసుకుంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్ సైన్యంలో న్యూక్లియర్ రీసెర్చ్ సైంటిస్టులు, దాంతోపాటు లాలో సోలి సొరాబ్జీ గారు వారు. నెక్స్ట్ మనకి హెల్త్ వ్యాక్సినేషన్స్ వాటిలలో ఉన్నారు పార్సీలు. సో యాక్చువల్లీ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ బ్లడ్ కూడా జొరాస్ట్రియన్ బ్లడ్డే. ఎందుకంటే ఆయన వాళ్ళ ఇందిరాగాంధీ వాళ్ళ తాతగారు ఇందిరాగాంధీ వాళ్ళ ఆయన ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో వారు కూడా పార్సీయే. మనకి యాక్చువల్లీ చెప్పాలంటే అండి, భాగ్యనగరంలో కూడా అట్లీస్ట్ 1880-1890 వరకు తెలుగు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాళ్ళ రాసే భాష అవన్నీ కూడా ఫార్సీయే, ఉర్దూ కాదు. ఎక్కువ ఉండేది ఫార్సీనే. ఉర్దూ ఎప్పుడు 1890 లేకపోతే 1900 అప్పటి నుంచి అప్పుడు ఉర్దూ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఉర్దూ లేదు, ఫార్సీనే. సో ఆ విధంగా అంటే మనకి భారతదేశంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సోలి సొరాబ్జీ గారు ఫేమస్, మనకి ఈయన అటార్నీ జనరల్గా చేశారు. అలాగే చాలా పేరు ఉన్న అంటే నాని పల్కీవాలా, వారు కూడా పార్సీనే. ఇలా వాళ్ళ కాంట్రిబ్యూషన్లు మనకి అంత ఇంత అని చెప్పలేము. సో మనకి నెంబర్ చిన్నది కావచ్చు కానీ, కమ్యూనిటీ నెంబర్ చిన్నది కానీ, బట్ నేషన్ బిల్డింగ్లో వాళ్ళు చాలా డెవలప్మెంట్లో చాలా పెద్ద రోల్, అది చాలా పెద్ద రోల్ ఉంది వాళ్ళది. అంటే వాళ్ళ పాపులేషన్కి ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. మనకి బాంబేలో కూడా ఇనీషియల్ వాళ్ళ మున్సిపల్ దాని కమిషనర్ వాళ్ళు అందరు ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా చాలామంది పార్సీలే ఉండేవాళ్ళు. సో బాంబేలో అక్కడ ఉండే టెక్స్టైల్ దాని డెవలప్మెంట్లో పార్సీలది కూడా పాత్ర చాలా చాలా పెద్దదండి. ఒకటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీరు చెప్పినట్టుగా, అందులో ప్రధానంగా 2 కంపెనీలు, టాటా అనేది ఒక పెద్ద సామ్రాజ్యం, తర్వాత గోద్రేజ్ కానివ్వండి, న్యూక్లియర్ సైన్స్, మిలిటరీలో కూడా మాణిక్షా గారి పాత్ర, ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది. ఫిలాంథ్రఫీ చాలా, ఇప్పుడు ఎన్ని సంస్థలకి వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, టాటా కానివ్వండి, మిగతా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్, యూనివర్సిటీలో, రీసెర్చ్ సంస్థలు, వీటన్నిటిలో కూడా
ఈ జొరాస్ట్రియన్ల భాగస్వామ్యం చాలా చాలా కీలకమైనది. అలా వాళ్ళు ఏం మైనారిటీ కార్డ్ ఎక్కడ ప్లే చేయట్లేదు. మేము మైనారిటీలము, లేకపోతే మాకు అన్యాయం జరుగుతోంది, లేకపోతే ఇలా జరుగుతున్న విక్టిమ్ కార్డ్ ఎక్కడ ఏం ప్లే చేయకుండా దేశం ఎక్కడ ఏ దేశంలో ఉన్నారో అదే మా మాతృభూమి అని చెప్పి వాళ్ళు దేశాభివృద్ధిలో వాళ్ళ వంతు ఎంతవరకు చేయగలరో వాళ్ళకి శక్తికి మించి వాళ్ళు చేస్తున్నారు. శక్తికి మించే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా చాలా తక్కువ. వాళ్ళ పాపులేషన్ 1% కూడా ఉంటుందో లేదో ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉంటుంది. 1% లోపలే ఉంటుంది. 1% లోపటే ఉంటుంది. మీరు అన్నారు ఎలాగో మైనారిటీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు ముస్లింల ఎంత ఉంటారు? దాదాపుగా 14 to 17% దగ్గర. అంటే లేటెస్ట్ సెన్సస్ రాలేదు కాబట్టి 14 to 17% మధ్యలో ఉండవచ్చు సుమారుగా. బట్ స్టిల్ దే ఆర్ యూనో మాకు హక్కుల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని ఏంటంటే నేను ఇంకా ముస్లింలు ఇక్కడ మైనారిటీలు అని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలోనే ముస్లిం పాపులేషన్ ఎంత ఎక్కువ అంటే బహుశా ఇండోనేషియా తర్వాత అతిపెద్ద దేశం ముస్లింలు ఉండే దేశం ఏదంటే భారతదేశం. అందు గురించి ఇంకా వాళ్ళు మైనారిటీలు అనుకోను నేను. మన రాజకీయ నాయకులు వీళ్ళందరూ వాళ్ళ దాని గురించి ఓట్ బ్యాంక్ గురించి మైనారిటీలు అంటారు, కానీ మైనారిటీలు అంటే వీళ్ళు కదా, జైన్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, బౌద్ధులు ఉన్నారు. సో వీళ్ళు మైనారిటీలు. అంటే మైనారిటీలు అని చెప్పుకునే వాళ్ళందరికీ వీళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్. మన భారతదేశంలోనే కదా, యావత్ ప్రపంచంలో కూడా మనం ఎక్కడైతే ఆ దేశాన్ని ప్రేమించాలి, దానికి అభివృద్ధికి పడితేనే మంచిది అనేది ఒక ఉదాహరణ ఇది. కరెక్ట్. యూదులు ఎలా అయితే వాళ్ళ నెంబర్ తక్కువైన పెట్ట కొంచెం కోతగానం అన్నట్టుగా అమెరికానే శాసించేటువంటి పరిస్థితిలో ఇవాళ యూదులు ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. అలాగే వీళ్ళు కూడా, పార్సీలు కూడా మన దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా ఈ మైనారిటీ అని ఎవరు మైనారిటీలు ఎవరు మెజారిటీలు అనే విషయంలో ఇది రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడో లెక్కలు కాదు కదా, ఇప్పుడు మారిపోయినాయి కదా లెక్కలు. కాబట్టి దాన్ని రీడిఫైన్ చేసుకొని రాష్ట్రం బట్టి మారిపోతున్నారు కదా. కేరళలో ఎవరు మైనారిటీలు, ఇప్పుడు రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మైనారిటీ మెజారిటీ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకటే ఫార్ములా అనేది అప్లికేబుల్ కాకపోవచ్చు. ఐ థింక్ వీ నీడ్ టు ప్రభుత్వాలు రీడిఫైన్ చేయాలి ఈ మైనారిటీ అనేటువంటి హోదాని, స్టేటస్ని రీడిఫైన్ చేయాలనుకుంటున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది జొరాస్ట్రియన్లకు సంబంధించి, పార్సీలకు సంబంధించి చాలా మాధ్యమాలు చెప్పనటువంటి విషయాల్ని ఈరోజు మన ప్రేక్షకులకు తెలియజేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మాకు తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా వరకు ఉపయోగపడుతుంది. మరింత బెటర్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి మీ ఫీడ్బ్యాక్, మీ సలహాలు, సూచనలు తప్పకుండా మాకు ఉపయోగపడతాయి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.